మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రేమన దేవుని బిడ్డలరా, స్వస్థత దొరకక నా బ్రతుకింతే, నా గాయము ఇంకా మానదు, నా అనారోగ్యము ఎవ్వరు కూడా బాగు చేయలేరు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీకోసం పరలోకము నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన నీకోసం అనేక గాయములు పొందాడు. ఆయన గాయముల చేత నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎటువంటి అనారోగ్యమైనా సరే ప్రియ దేవుని బిడ్డ, చెప్పుకోలేని అనారోగ్యమైనా సరే ప్రియ దేవుని బిడ్డ, నీవు గనక దేవుడు నా కోసం దిగి వచ్చాడు, ఆయన నా కోసం గాయములు పొందాడు అని నువ్వు నమ్మి విశ్వసించి మొర్రపెట్టినట్లయితే, ప్రభువా నీ గాయముల చేత నన్ను స్వస్థపరచు అని నువ్వు అడిగినట్లయితే సంపూర్ణ స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే స్వస్థత లేక ఇబ్బంది పడుతుంటున్నారో దేవుని దగ్గరికి వచ్చి ఆయన నీ కోసమే గాయములు పొంది ఉంటున్నాడు. ఆ గాయముల చేత స్వస్థత పొందుకోవాలని మీ అందరికీ దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనా ఎన్నో డాక్టర్లకు తిరిగినప్పటికీ, ఎన్నో హాస్పిటళ్ళు తిరిగినప్పటికీ ప్రభువా, స్వస్థత లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటున్నారో ప్రభువా, నీవు నాన్న తండ్రి గాయపడిన ఆ గాయముల చేత బిడ్డలకు యేసు నామములో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు నీకు మొర్రపెట్టిన వెంటనే ప్రభు వారిలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప కార్యం, అద్భుత కార్యం, స్వస్థత చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.